గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 26వ తారీఖు జూలై 2026 ఆదివారం నుండి 1వ తారీఖు ఆగస్టు 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగ వాతావరణంలో అనుకూలతలు, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. వాహనం కొనుగోలు చేయడం కానీ లేదా వాహనాలు మార్చడం కానీ కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి వస్తువులు ఆన్లైన్ షాపింగ్లు చేయగలుగుతారని చెప్పొచ్చు. నిర్ణయాలు బ్రహ్మాండంగా తీసుకోగలుగుతారు. వ్యాపారస్తులకి చక్కని పెట్టుబడులు పెట్టడం, వ్యాపార లాభాలు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో అనుకూలతలు, ఉద్యోగ మార్పులు అనుకూలించడం, కొత్త ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వస్త్ర వ్యాపారస్తులందరికీ విశేష ధన ప్రాప్తి కనపడుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో సమస్యలన్నీ కూడా పరిష్కారాలు అవుతాయి. బంధువులతో ముఖ్యమైన విషయాలు చర్చించుకోగలుగుతారు. వివాహ విషయాలు ఎదురుగా వెళతాయి. కుటుంబంలో శుభకార్యాలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ ఫలిస్తూ ఉన్నాయి. ఆర్థిక ప్రగతి కనపడుతోందని చెప్పొచ్చు. స్నేహితుల నుంచి చక్కని సహాయ సహకారాలు, సలహాలు కూడా పొందగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయంగా ఈ వారం ఆ పని పూర్తవబోతోంది. అలాగే బాధ్యతాయుతంగా వ్యవహరించగలుగుతారు. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, భూములు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేయడానికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. నిరుద్యోగులు కూడా కోరుకున్న కంపెనీలో మంచి ఉద్యోగ అవకాశం రాబోతోంది. ఎప్పటి నుంచో తీరని అప్పులు కానీ బ్రహ్మాండంగా తీర్చగలుగుతారు. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాల కోసం బాగా గట్టిగా కష్టపడతారు. మంచి ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతారు. ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, ప్రేమించిన వాళ్ళని కలవడం కానీ ఈ వారం బాగా అనుకూలిస్తోంది. భార్యాభర్తల మధ్య సమస్యలు పరిష్కారాలు అవుతాయి. కుటుంబ వివాదాలు, ఆస్తి వివాదాలు, అన్నదమ్ములతో గొడవలు తగ్గుతాయి. ఉద్యోగులు అనుకూలమైన వాతావరణము, తోటి ఉద్యోగస్తులతో స్నేహము కనపడుతోంది. విదేశీ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా రాబోతున్నాయి. అలాగే ఇష్టమైన వాళ్ళతో శారీరకంగా కోరికలు తీర్చుకోవడము, కలవడము బాగా అనుకూలించే పరిస్థితి కనపడుతోంది. అప్పు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టగలుగుతారు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల చాలా రకాలుగా డబ్బులు రొటేషన్ అవుతాయి. విద్యార్థులకి ఇష్టమైన క్రీడలో నైపుణ్యము, చదువు పట్ల ఆసక్తితో పాటుగా విదేశాల్లో చదువుకున్న వారికి చక్కని అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి సంతానం పట్ల బాధ్యత, కుటుంబ బాధ్యతలు, అలాగే ఇంటిని సరిదిద్దుకోవడము, సమస్యలు పరిష్కరించుకోవడము, ఇరుగు పొరుగు వారితో సఖ్యతతో పాటుగా నమ్మక ద్రోహాలు కూడా ఉన్నాయి. కాబట్టి శారీరక కోరికలు అదుపులో పెట్టుకోవాలి. వ్యాపారస్తులకి వ్యాపారంలో ఒడిదుడుకులు కనపడుతున్నాయి. జాగ్రత్త. వ్యాపార పరంగా ఆశించిన దానికన్నా లాభం అయితే కనపడుతుంది. కాబట్టి కొంచెం తొందరగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం వ్యాపారస్తులందరూ తత్వ జాగ్రత్త తీసుకున్నట్లయితే ఈ వారం అందరికీ శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కొంచెం ఆదాయం తగ్గినా కూడా ఏం కంగారు పడకండి. మళ్ళీ తిరిగి సంపాదించుకోగలుగుతారనే విషయం గుర్తుపెట్టుకోండి. కొంచెం ఖర్చులు అధికమవుతున్నాయి కాబట్టి డబ్బులను అదుపులో పెట్టుకోండి. ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి మాత్రం ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది. కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు. కుటుంబ సభ్యులతో ఖర్చులు బాగా కనపడుతున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేసేటప్పుడు, వ్యవహారాలు చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చినా, అప్పు తీసుకున్నా కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే పర్మనెంట్ కానీ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయంలో మాట పడే పరిస్థితి ఉన్నా కూడా మళ్ళా తిరిగి ఉద్యోగంలో సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోగలుగుతారు. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ ఉన్నవారు కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్య నుంచి బయటపడగలుగుతారు. చేసే పని యందు శ్రద్ధ, ఓర్పు, సహనం కలిగి ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా ఈ వారం నిద్రపోలో చెప్పొచ్చు. విదేశీ ప్రయాణాలు లాభిస్తూ ఉన్నాయి. వీసా ప్రయత్నాలు చేయొచ్చు. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి కొంచెం ఇబ్బందులు తగ్గుతున్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల విషయంలో కానీ, పిల్లల చదువుల కోసం, వ్యాపారాల కోసం, ఉద్యోగాల కోసం, వివాహాల కోసం బాగా కష్టపడతారు, ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలన్నీ మీకు సఫలీకృతం అవుతాయి. విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం కానీ, భార్యాభర్తలు కలవడం కానీ, భార్యాభర్తలు కలిసి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కరించుకోవడం కానీ, షాపింగ్లు చేయడం కానీ కలిసి వస్తుంది. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వ్యాయామాలు చేయడానికి తాపత్రయపడతారు. ఎదుటివారు ఇష్టపడేలా మాట్లాడగలుగుతారు. అందరినీ ఆకర్షించుకోగలుగుతారు. ఎక్కువ సమయం కుటుంబంతో మాట్లాడడానికి, కుటుంబంతో గడపడానికి, ప్రయాణాలు చేయడానికి, తీర్థయాత్రలు, విహారాలు చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు ఈ వారం మీకు రాబోతున్నాయి. అలాగే మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా అధిక మొత్తంలో డబ్బులు బాగా సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ వారం మీకు లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళు అంటే ప్రేమించిన వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా సరిదిద్దడము, లేదా వాళ్ళతో సరిగ్గా మాట్లాడుకోవడము, కలవడం కనపడుతోంది. దూరదృష్టితో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడము, పెట్టుబడులు పెట్టడం బాగా కలిసి వస్తున్నాయి. కాకపోతే షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి జాతకం చూపించుకోండి. అలాగే మీ పనితీరు బాగా ఉంటుంది. అందరూ మెచ్చుకుంటారు. వ్యాపారాలలో కొత్త అవకాశాలు పొందగలుగుతారు. విద్యార్థులు కూడా
శ్రమకు తగ్గ ఫలితం బ్రహ్మాండంగా పొందబోతారు. అలాగే విద్యార్థులు ముఖ్యంగా అద్భుతమైనటువంటి కొత్త కాలేజీలో సీట్లు సంపాదించడం కానీ, కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వడం కానీ, పోలీస్ ఆర్మీ కోర్సుల్లో సంబంధించిన దాంట్లో జాయిన్ అవ్వడం కానీ బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులు కూడా ముఖ్యమైనటువంటి పనులన్నీ తొందరగా జరుగుతాయి. ఉద్యోగ కార్యాలయాలు ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తగ్గుతాయని చెప్పొచ్చు. స్త్రీలకు కూడా ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. చాలా రకాల సమస్యల నుంచి, బ్లాక్మెయిల్స్ నుంచి బయటపడగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో సఖ్యతతో పాటుగా గృహ సంబంధమైన విషయాలు అనుకూలత కనపడుతుంది. వ్యాపారపరంగా బాగా శ్రమ పడతారు. ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. వ్యాపారంలో మార్పులు అనుకూలిస్తాయి, పెట్టుబడులు యోగిస్తాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరంగాను, ప్రతికూలంగాను కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతున్నాయి ఈ వారం. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ, బెట్టింగ్లు, స్కాముల జోలికి వెళ్ళడం కానీ మంచిది కాదు. షేర్లోను, ట్రేడింగ్లోను డబ్బులు పెట్టేటప్పుడు జాతక పరిశీలన ఖచ్చితంగా చేయించుకోండి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ నష్టాలు, సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. డ్రైవింగ్లు చేసేటప్పుడు జాగ్రత్త. నిరుద్యోగులకి సరైన ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. వివాహాలు కూడా కుదిరి వివాహ సంబంధాలు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతోంది. అలాగే సంతానానికి సంబంధించి ప్రయత్నాలు కూడా మిస్క్యారేజ్ అవుతున్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు, విడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడము, అనారోగ్య సమస్యలు పెరగడంతో పాటుగా రాజకీయ నాయకులు కూడా ప్రత్యర్థులతో ఇబ్బందులు బాగా కనపడుతూ ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనవసరమైన ప్రాజెక్టులు ఎంచుకోవడము, తప్పుడు మార్గాలు అన్వేషించడంతో పాటుగా అపజయాలయ్యే అవకాశాలు, కొంచెం పెద్దగా హిట్లు లేకపోవడం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య సమస్యలు, తగాదాలు, గొడవలు, కుటుంబ వివాదాలు కనపడుతున్నాయి. ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, పెట్టుబడులకు తగ్గ లాభాలు లేకపోవడము, వ్యాపారస్తులకి నష్టాలు కనపడుతున్నాయి. అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీర్చుకోవడం కానీ ఈ వారం పెద్దగా కలిసి రావడం లేదు. ఎవరినైనా సరే నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరిని నమ్మకండి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, వివాహేతర సంబంధాలు, కామకోరికలు బాగా పెరిగిపోతున్నాయి. జాగ్రత్త. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసేటటువంటి నిర్ణయాలు కానీ, తప్పుడు పనులు కానీ మిమ్మల్ని బాగా ఇబ్బందులకు గురి చేస్తే వాటికి దూరంగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి లేదా రకరకాల ఉద్యోగస్తులకి ఐటీ దాడుల ప్రభావం కనపడుతోంది. వ్యాపారస్తులు కూడా జాగ్రత్తగా మీ యొక్క ట్యాక్స్ పరమైనటువంటి వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల గొడవలు, తగాదాలు కనపడుతున్నాయి. శారీరక కోరికలు పెరిగిపోవడం వల్ల తప్పులు చేసే అవకాశం కనపడుతుంది. వ్యసనాల బారిన పడే అవకాశం ఎక్కువ కనపడుతుంది. చిన్న అనారోగ్య సమస్యలు వేధించడం కానీ, మద్యపాన, ధూమపాన వ్యసన పనులకు ప్రమాదాలు, శస్త్రచికిత్స అవకాశాలు కానీ కనపడుతున్నాయి. ముఖ్యంగా మిమ్మల్ని బాగా ఇష్టపడే వారిని, ప్రేమించే వాళ్ళ మీద తిరిగి కోపడడం కానీ, వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతోటి, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి, లేదా పిల్లలతోటి, లేదా భార్యాభర్తల మధ్య జాగ్రత్తలు తీసుకోవాలి. చెడు స్నేహితుల వల్ల, వ్యసనాల వల్ల పాడే అవకాశం ఉంది. జాగ్రత్త. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, జోదము, కఠినంగా మాట్లాడడము, కోపంగా దురుసుగా మాట్లాడడం వల్ల నష్టాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన పనులు చేయడం వల్ల కూడా టైం వేస్ట్ అవుతుంది ఈ వారం. నిద్ర సరిపోకపోవడం వల్ల, సమయానికి భోజనం చేయలేకపోవడం వల్ల, వ్యాయామం సరిగ్గా చేయలేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి ప్రేమ వ్యవహారాలు, కామకోరికలు పెరిగిపోవడంతో పాటుగా చదువు పట్ల ఆసక్తి తగ్గడము, సరైన ఏకాగ్రత లేకపోవడం వల్ల చదువులో ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో ఎంత కష్టపడినా సరైనటువంటి ఫలితం కనబడటం లేదు. స్త్రీలు కూడా ప్రేమ వ్యవహారాలు ఇంట్లో తెలియడం వల్ల ఇబ్బందులు, కొత్త పరిచయాల వల్ల సమస్యలు, శారీరక కోరికలు పెరిగిపోతాయి. సొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో మూర్ఖత్వంగా వ్యవహరించడం వల్ల, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, లేదా నమ్మక ద్రోహాల వల్ల ధన నష్టం కనపడుతుంది. కాబట్టి వ్యాపారాలు చేసేవారు కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది.
చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చో తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో శత్రువులు ఇబ్బంది పెట్టడం, లేదా ఎవరన్నా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.